సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంత కాలం ఎన్ని అడ్డంకులొచ్చినా నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది. ఓడితే అనుభవం వస్తుంది. ఒకరి నీడలో ఎదగాలని అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం, మనం ఎదగగలమా? రాసిన అక్షరం తప్పితే దాన్ని దిద్దుకోవచ్చు. కానీ జీవితమే తప్పితే దాన్ని దిద్దటం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. మనిషికి చనిపోయే వరకు ప్రాణముంటుంది. ప్రాణం ఉన్నంతసేపు ఏదో ఒక అవసరం ఉంటుంది. అవసరాలే మనిషిని నడిపిస్తాయి. మనం నడిచే దారులే మనమేంటో నిర్ణయిస్తాయి. మనిషి మాటలు రెండేళ్లకే నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా మాట్లాడాలో తెలుసుకోవటానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. అర్థం చేసుకోమంటే తినేవి, తాగేవి, వాడేవి తెలుసుకోవటం కాదు. కోపానికి కారణం, ఆనందానికి అర్థం తెలుసుకోవటం. బయట వారి దగ్గర మంచితనం పొందటం తప్పు కాదు. కానీ ఇంట్లో వారిని చులకనగా చూడటం చాలా తప్పు. వీడియోని చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ మన అనుకున్న వాళ్ళు మనస్సు మీద కొట్టే దెబ్బ మనం జీవితాంతం మర్చిపోలేం. మనం అందంతో పుట్టటం నీ చేతుల్లో ఉండదు. కానీ మంచి మనసు కలిగి ఉండటం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా మంచి వైపు మళ్లిస్తుంది. కానీ ఒక్క చెడ్డ ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కూడా కలుషితం చేస్తుంది. పని చెయ్యాలనుకున్న వారికి దారి దొరుకుతుంది. చెయ్యొద్దు అనుకునే వారికి సాకే దొరుకుతుంది. అసూయతో బ్రతికేవాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికేవాడికి సరైన జీవితమే ఉండదు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో తెలీదు, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. విషం, వేషం రెండూ ఒక్కటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. అనువంతైన అర్థం చేసుకునే మనసు లేకపోతే ఆకాశమంత ప్రేమున్నా వ్యర్థమే. ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో లేదో, కానీ ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదు. ఒక మంచి మాట 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. ఈ ప్రపంచంలో వెలకెట్టలేని సంపదనలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవ్వరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే ఉంటుంది. మనస్సుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషిని వెలుగు చూపించేలా ఉండాలి, కానీ చీకట్లో నెట్టేసేలా ఉండకూడదు. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు. సాధనకు మించిన అదృష్టమూ లేదు. ప్రేమకు మించిన తోడు లేదు. ప్రతిభకు మించిన ధనం లేదు. విజయానికి మించిన ఆనందము లేదు. ధైర్యానికి మించిన శక్తి లేదు. త్యాగానికి మించిన గొప్పతనమూ లేదు. మనస్సెప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టడానికి దేవుని చుట్టూ తిరగటం కాదు. దేవుణ్ణి చూస్తుండగానే భయంతో పాపాలు చేయకుండా ఉండటం. మనం బాగుపడితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధికులే. మనం కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవాళ్ళు మన రక్త సంబంధికులే. వినడానికి కటువుగా ఉన్న ఇదే నిజం. కష్టాలు రావటం కూడా మంచిదే. ఎందుకంటే మన కన్నీళ్లు తుడవటానికి ఎవరున్నారో అప్పుడే కదా తెలిసేది. బాధ్యత తీసుకున్నప్పుడు కాదు, దానిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పుడు కలిగే సంతోషం జీవితానికే అర్థం చెప్తుంది.
మనిషి నేను, నాకు, నాది అనే పదాల నుండి దూరమై మనం, మనకు, మనది అనే పదాలకు చేరువవ్వాలి. అప్పుడే బంధాలు గట్టిపడతాయి. కొన్ని పరిచయాలు మాటల వరకే, కొన్ని పరిచయాలు మనసు వరకే. కానీ నీ పరిచయం నా మనసులో స్థానం వరకు. నీతో నా బంధం మాటల వరకే కావచ్చు కానీ నాలో నీ జ్ఞాపకం నా మరణం వరకు. జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఇంకొకరి అభిప్రాయాలు తెలుసుకోవటం మంచిదే. కానీ తుది నిర్ణయం మనదే అయి ఉండాలి. ఎందుకంటే మన లైఫ్‌కి ఏది సూట్ అవుతుందో మనకు తెలిసినట్లుగా ఎవ్వరికీ తెలీదు కదా! ఒక్కసారి మన బాధ తగ్గించటానికి ఏ మందు పని చేయకపోవచ్చు. కానీ మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు. ఆ బాధను మర్చిపోవచ్చు నేస్తం. నేను అదృష్టాన్ని నమ్ముతాను. జాబ్ ఎందుకంటే నేనెంత కష్టపడితే అది నన్ను అంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటిన ఉండదు. మన కృషితోనే. వీచే పరిమళాన్ని బట్టి పువ్వులపై ఇష్టం ఏర్పడినట్లు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనే వారికన్నా నీకు నేనున్నాను అనేవారు మనకి ముఖ్యం. వస్తువు పాతదైతే పారేస్తాం. బంధం పాతపడే కొద్దీ పదిలంగా దాచుకుంటాం. విలువలేని వస్తువుకి విలువివ్వటం కంటే విలువైన బంధాలను వదులుకోకుండా ఉండటం మంచిది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరిశీలించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా, మనిషినైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తారు. మనసు అడిగిందంట హృదయాన్ని. నువ్వు ప్రేమించిన వారు నీతో లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావని. అప్పుడు హృదయం ఇలా చెప్పిందంట, మనిషిగా తను నా పక్కన గతం గతం అంటారు. కానీ గతం గుర్తుంటేనే అందమైన భవిష్యత్తును నిర్ణయించగలం. బంగారు భవిష్యత్తుకు గతం అనేది గట్టి పునాది. పుట్టుకతో ఏ ఒక్కడు చెడ్డవాడు కాదు నేస్తం. వారికి ఎదురుపడిన పరిస్థితులనే కొన్నిసార్లు మనం ఊహించినంత చెడ్డగా మార్చేస్తాయి. ఓదార్చే మాట ధైర్యాన్ని ఇస్తుంది. కఠినమైన మాటలు జీవితాన్ని మార్చేస్తాయి. చేదైన మాటలు ద్వేషాన్ని కలిగిస్తాయి. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వస్తుందంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దింపేస్తాడు. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు. సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరగకుండా ఉండదు. మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా ప్రయోజనం ఉండదు. కొందరి మాటలు కత్తులా కోస్తూ మనసుకు గాయాలు చేస్తున్నా ఓపికతో భరిస్తాం. ఎందుకంటే ఆ బాధ కంటే వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి అది అర్థం కాక ఇంకా ఇంకా కోస్తూనే ఉంటారు. గాయాన్ని పెంచుతూనే ఉంటారు. నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటు నేస్తం. ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి, పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరు మార్చేస్తారు. నమ్మకాన్ని అమ్మకానికి పెడితే ఎంతకు పోతుందో తెలీదు కానీ అది పోగొట్టుకుంటే మాత్రం పొందటానికి జీవితం సరిపోదు. చిన్న చిన్న కారణాలకు విడిపోవటం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు. ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించందే చాలా మంచివాడు అనే ముద్ర వేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకుంటే ఆ క్షణం నుండి అతను నటించడం మొదలు పెడతాడు. అదే మంచివాడిగా. దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను దుర్మార్గుణ్ణి మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం కాళ్ళ వద్ద. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.